చేయని తప్పకి మా తమ్ముడిని ఇరికించారు. చిత్రహింసలు పెట్టి తాడుతో కాళ్లను వేలాడదీసి కొవ్వొత్తులతో ప్రైవేట్ పార్క్ దగ్గర కాల్చి బలవంతంగా ఒప్పించారు. దీనివల్ల మనస్తాపానికి గురై పాయిజన్ తీసుకోవడం జరిగింది. దీనికి కారణమైన మచ్చకళ్ళ శివ, ఐతిరెడ్డి శివకుమార్, గణేష్, కానిస్టేబుల్ అర్జున్, హెడ్ కానిస్టేబుల్ తమ్ముడిని నిర్దోషిగా నిరూపించి పై నలుగురు వ్యక్తులకు శిక్ష పడేలా చేయండి. శివకుమారు తర్వాత పోలీసు అర్జును, గణేష్ ఈ నలుగురు కారణం. రేపు ఈ కుర్రోడు చనిపోయినా సరే ఈ నలుగురే దీనికి కారణం. పోలీసులు ఐతిరెడ్డి శివకుమారు, మచ్చకాల శివ. ముందు 4వ తారీఖు అండి, 4వ తారీఖు సాయంత్రం 4 గంటలకి వెంటనే మేము బుచ్చిపేట గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. బుచ్చిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వాళ్ళు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ పంపించారు. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ నుంచి వాళ్ళు కేజీహెచ్ రిఫర్ చేశారు. కేజీహెచ్ అతని పరిస్థితి సీరియస్గా ఉందన్నారు సార్. డాక్టర్లు అడిగితే బతదని చెప్పారు. మాది బుచ్చిపేట పోలీస్ స్టేషన్ అండి. స్టేషన్లో అర్జున్ కానిస్టేబుల్, తర్వాత గణేష్ కానిస్టేబుల్ బాగా ఇబ్బందులు పెట్టి కుర్రోడిని చిత్రహింసలు చేశారండి. ఎస్ఐలు మా మాట వినలేదండి. ఎస్ఐలు కూడా మమ్మల్ని జారణం లేదండి. ఇతను దొంగను ఒప్పించి ఇతను చేత డబ్బులు కట్టించే వరకు మమ్మల్ని జారణం లేదండి. ఎస్ఐ గారు కూడా, సీఏ గారు లేదండి. ఎస్ఐ గారు ఈ కానిస్టేబుల్ ₹1,00,000 పే చేశారు. ఈ ముచ్చకాల శివకుమార్ అనే వ్యక్తికి పోలీస్ స్టేషన్ దగ్గరే ఎస్ఐ గారు ఇవ్వమని తీసుకుంటారండి. దానికి ఏం రిటర్న్గా ఇవ్వట్లేదండి, ఇవ్వలేదు. మా ఊళ్ళో 5 ముచ్చకర్ల సత్యరామూర్తి, ముచ్చకర్ల రమణ, 5 వీడియో ఆడి తీయలేదండి. వీళ్ళ అండర్లో ఇచ్చారండి, డబ్బులు క్యాష్ ఇచ్చారండి. మీరే చెప్పండి ఒకసారి. నమస్కారం, నా పేరు ముచ్చకర్ల సత్యరామూర్తి నాయుడు. మాది ఐతింపూడి విలేజ్, బుచ్చిపేట మండలం, అనకాపల్లి జిల్లా. గతంలో మా ఊర్లో దొంగతనం జరిగింది. ఒక ఇంట్లో ముచ్చకర్ల బొరయ్య వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం చేసిన వ్యక్తి పరారులో ఉంటే పోలీసులు ఎంక్వైరీ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి తీసుకెళ్తుంటే మార్గ మధ్యలోనే అతను నేనే దొంగతనం చేశాను, ఎవరో లేరు, నేను ఒకరినే చేశానని ఒప్పుకున్నాడు. ముందు రోజు నైట్ తీసుకెళ్ళినప్పుడు. తర్వాత ఉదయం 10 గంటలకి నేను ఒకరినే కాదు ఇంకో 2 కూడా ఉన్నారని మా తమ్ముడి పేర్లు చెప్పి ఇరికించడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం ముచ్చకల శివ అనే వ్యక్తి మా ఊర్లో రాజకీయ కక్షల భేదాలతో ముచ్చకల కృష్ణమూర్తి ఈ దొంగతనంలో ఉన్నాడని చెప్పి ఐతిరెడ్డి శివకుమారు, ముచ్చకల శివ వీళ్ళిద్దరూ కలిపి మా తమ్ముడిని ఇరికించడం జరిగింది. ముచ్చకల కృష్ణ అనే వ్యక్తి మా తమ్ముడండి. మా తమ్ముడిని ఇరికించడం జరిగితే స్టేషన్కి తీసుకెళ్ళాక 2 కానిస్టేబుల్ మా తమ్ముడిని తాళ్ళు కట్టి అలాంటి తీసి కొవ్వొత్తులు పెట్టి కాల్చి చిత్రహింసలు పెట్టి ఒప్పించి మా చేత అమౌంట్ ₹1,50,000 కట్టించుకోవడం జరిగిందండి. కానిస్టేబుల్ పేర్లు గణేష్, అర్జున్ హెడ్ కానిస్టేబుల్ అండి. అయితే వీళ్ళిద్దరు అమౌంట్ కట్టించుకున్నాక ఈ స్టేషన్ పరిధిలో ఏదో మీకు ఇక్కడితో వదిలేస్తామని చెప్పి మళ్ళీ తర్వాత రిమాండ్ పంపించడం జరిగింది. రిమాండ్ పంపిస్తే సబ్ జైలు నుంచి మేము లాయర్ ద్వారా బెయిల్ తీసుకొని బెయిల్ ద్వారా బయటికి మా తమ్ముడు తెచ్చుకున్నాక ఇందుకు దీనికి గల కారణం ఎవరైనా అలాగా ఆరా తీస్తే ముచ్చకల శివ అనే వ్యక్తి మా తమ్ముడి పేరు అనుమాన పేరు కింద ఇవ్వడం జరిగిందండి. ఇవ్వడం జరిగింది. మాకు న్యాయం జరగాలండి. మా తమ్ముడు